మిమ్మల్ని వింటున్నారా? మా పిన్ని గనక బిస్కెట్స్ చేస్తే అందరం లొట్టలేసుకుంటూ తినాల్సిందే. మరి అవి ఎలా చేయాలో మా పిన్ని మాటల్లోనే తెలుసుకుందాం, వచ్చేయండి. ఈ బిస్కెట్స్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక అరకప్పు నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి సెమీ సాలిడ్ ఫామ్ లో రూమ్ టెంపరేచర్ లో మాత్రమే ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అందులోకి 1/4 కప్పు పంచదారని జల్లించి వేసుకొని విస్కర్ సహాయంతో బాగా కలిసేలాగా విస్క్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ కంపల్సరీగా చేసుకోవాలి. మిక్స్చర్ లైట్ అండ్ ఫ్లఫీగా మారిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదా పిండి, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 పించ్ ఆఫ్ సాల్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా జల్లించుకొని చేత్తో మృదువుగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మద్దన గట్టిగా చేయకూడదు. పిండి బాగా కలిసిన తర్వాత చిన్న చిన్న ముద్దల కింద చేసుకుని లైట్ గా 2 చేతుల మధ్య ఒత్తుకొని బేకింగ్ ట్రేస్ లో చూపిస్తున్న విధంగా కొంచెం గ్యాప్స్ ఇచ్చుకుంటూ అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రేస్ ని 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి ప్రీహీట్ చేసుకున్న ఓవెన్ లో 15 నిమిషాల పాటు 150 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర బేక్ చేసుకోవాలి. ఓవెన్ లో బిస్కెట్స్ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.